మందాత ఓస్ ప్రిన్సిపల్ అమ్మాయా ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? నా కొంప మునిగిందయ్యా. అదే తప్పుడు కోతంటే ఈ లోకంలో నీ కొంప నా కొంప సునామీ వచ్చినా మునగదు. నీకే అట్లాగే మాట్లాడతావు. ఆ ఎస్ఐ గాడు ఇంకా ఆ ఎస్ఐ గారు నిన్ను సబ్బుతో శుభ్రంగా తోమేశాడు. నీ గుట్టు మట్టు కోర్టులో సాక్ష్యాలతో సహా ప్రూఫ్ అయిపోతున్నాడు. అక్కడ నిన్ను అరెస్ట్ చేస్తాడని భయంతో నువ్వు నాకు ఫోన్ చేసావు. అయితే అన్నీ తెలిసే హాయిగా ఇంట్లో కూర్చున్నావు అన్నమాట. మరి ఏం చేస్తాను? ఆ ఎస్ఐ గారికి నీతిమతిగానే మనలాంటి వాళ్ళ దగ్గర కుడిద్దాగా అలవాటు లేకపోయా. నీకేదో చక్రం అడ్డు వేద్దామని నేను నీ కాడికి వస్తే ఏంటి నీకు నాకు ఏదో కనెక్షన్ ఉందని నా చొక్కా ఊడదీసే టైపాడు అని చేతనే రాలా. నువ్వు ఎట్టగో కోర్టుకు వెళ్తావనే నేను అన్ని ఏర్పాట్లు చేశాను. ఏం ఏర్పాట్లో ఏంటో నన్ను అసలు బిజినెస్ లో దించింది మీరు, మీ రాజకీయ నాయకులే. అదే మరి రాజకీయ నాయకులు అంటే మనుషులు గారా? ఉప్పు కారం రవ్వంత ఎక్కువే తింటాం. మరి అలాంటప్పుడు నీలాంటి వాళ్ళని సుఖాల సెంటర్లో పెట్టించకపోతే మాలాంటి వాళ్ళు ఎట్టా బతుకుతాం? సరే ఇప్పుడేం చెయ్యాలి? మనమేం చెయ్యం, జరగాల్సినవన్నీ ఆటంతట అవే జరిగిపోతాయి. ఏం చేస్తావో నాకు తెలీదు. నేను అరెస్ట్ కాకూడదు, నా మీద ఏ కేసులు ఉండకూడదు. ఆ దామోదరం గాడు జైల్లో ఊసలకి బనీంతో ఊరేసుకొని సస్తాడు. అది ఉరి కాదు, లాకప్ డెత్ అని జనాలు గొడవ చేస్తారు అంతే. అటు నీ మీద సాక్ష్యం ఉష్కాకి, ఇటు ఎస్ఐ టోపీ ఖాళీ. వెంటనే ఆ పని జరిగిపోవాలి. ఎస్ఐ నీ బ్రతుకు తెల్లారిపోయింది. ఏంట్రా అప్పుడే మందు స్టార్ట్ చేసావా? కూర్చోరా. రిపోర్ట్స్ వచ్చాయా? ఎప్పుడు రిపోర్ట్స్ కాలేనా? ఈ బోరుబావులు ఏంటోరా పిల్లల్ని మింగేస్తున్నాయి. చా, ఇవాళ పేపర్లో న్యూస్ చదివి చాలా బాధపడ్డాను. అవునరా, నిండు నూరేళ్లు బతకాల్సిన కుర్రాడు ఆడుకుంటూ బోరుబావులో పడి చనిపోయాడు. నేను పేపర్లో చదివాను, చాలా బాధపడ్డాను. బాధపడ్డం తప్ప మనం చేయగలిగింది ఏముందిరా? ఒరే అర్జున్, ఒక సత్యం చెప్తాను, వింటావా? చెప్పరా. ఏ మందులు కొనాలన్నా తయారు చేసే డేట్తో పాటు ఎప్పుడు ఎక్స్పైరీ అవుతుందో కూడా వేస్తారు, అవునా? మందులకే కాదురా, చాలా వస్తువులకు కూడా డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు డేట్ ఆఫ్ ఎక్స్పైర్డ్ కూడా ఉంటుంది. యు ఆర్ కరెక్ట్. బట్ మనిషికి మాత్రం డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే తెలుస్తుంది, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ మాత్రం ఉండదు కదరా? అఫ్కోర్స్, అది ఒకందుకు మంచిదేలే. అదేంట్రా? మరి పలానా రోజున చనిపోతావని ముందే వాడికి తెలిసిందనుకో, నరకమే కదా. అఫ్కోర్స్. వేదాంతం చాలా గొప్పదిరా. వేదాంతం ఎందుకు గుర్తొచ్చిందిరా? లేకపోతే మనిషి అంత ఫూలిష్రా. పుట్టడం ఎంత నిజమో చావటం కూడా అంతే నిజం. అది తెలిసినా చావుకెందుకురా మనిషి భయపడతాడు? నిజమే, ఆలోచిస్తే నువ్వు చెప్పేది చాలా కరెక్ట్. చావంటే భయపడకూడదురా. అయినా భయపడుతూనే ఉంటాం. దిస్ ఈజ్ జస్ట్ న్యాచురల్ ఐసే. అవునరా, మనం ఏదో టాపిక్లో పడి అసలు సంగతి మర్చిపోయాం. ఎరా, ఇంతకీ నా రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయిరా. ఐఎమ్ ఆల్ రైట్? నాకేం డిఫెక్ట్స్ లేవుగా? ఫోల్ డిఫెక్ట్ లేని బాడీ ఎక్కడా ఉండదురా. కాలిగోరి నుంచి తల వెంట్రుకు దాకా 1,00,000 భాగాలున్నాయి. ఎక్కడో ఏదో దెబ్బ కొడుతూనే ఉంటుంది. ఏంట్రా, నాకేదైనా? అదిగో, అప్పుడే ఏదో అయిపోయినట్టు ఎందుకురా టెన్షన్ పడతావు? నాకా టెన్షనా? నో 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 నో. ఇంతకీ నా రిపోర్ట్స్ విషయం చెప్పరా. చెప్పాను కదరా, డిఫెక్ట్ లేని బాడీ ఉండదని. ఆ డిఫెక్ట్ ఏంటో చెప్పరా. నువ్వేమీ ఎగ్జైట్ కావద్దురా. నేనేమీ ఎగ్జైట్ కాను, చెప్పరా. ఇంకా ఏం పేరు పెట్టాలా అని ప్రపంచం మొత్తం తలకిందలవుతున్న ఓ చిత్రమైన వ్యాధి ఆఫ్రికాలో ఓ చోట పుట్టింది.
ఇది జరిగి 25 సంవత్సరాలైంది. ఆ సమయంలో ఆ జబ్బును గురించి ఆలోచించరు. ఆ తర్వాత మర్చిపోతారు. ఆ జబ్బు సంగతి ఇప్పుడెందుకు గుర్తొచ్చిందిరా? ఆ జబ్బు ఎందుకు వచ్చిందో ఎవరూ చెప్పలేకపోయారు. కారణం, అసలు ఆ జబ్బు ఉన్న సంగతి ఆ పేషెంట్కే తెలియదురా. ఆ పేషెంట్కి తెలియకుండా జబ్బెలా ఉంటుందిరా? అదేరా ఆ జబ్బు గొప్పతనం. ఓకే, డాక్టర్లకైనా ఎలా తెలుస్తుందో ఆ జబ్బు ఉందని? ఇంకో సంవత్సరంలో పేషెంట్ చనిపోతాడనగా ఆ జబ్బు లక్షణాలు డాక్టర్కి తెలుస్తాయి. మై గాడ్, చావడానికి సంవత్సరం టైం ఉండగానే తెలుస్తుంది కదరా. ఆ సంవత్సరంలోగా ట్రీట్మెంట్ తీసుకుంటే సరే. అదేరా విధి. ఆ జబ్బు పేషెంట్కి ఉందని తెలిసిన తర్వాత ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా బ్రతికించగలిగే మందు ఇంకా తయారు కాలేదురా. ఇజ్ ఇట్? అవునరా, జబ్బు బయటపడ్డాక ఆ పేషెంట్ కౌంటౌన్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని నెలల్లో చనిపోతాడో చెప్పలేం, కానీ ఎలా బ్రతికించాలో మాత్రం చెప్పలేంరా. ఇట్ ఈస్ క్వైట్ అమేజింగ్ ఐసే. ఆ లక్షణాలేవి పేషెంట్కి తెలియవా? తెలుస్తాయి. మొదటి స్టేజీలో అనుకోకుండా స్పృహ కోల్పోతాడు. రెండో స్టేజీలో కంటి చూపు తగ్గుతుంది. మూడో స్టేజీలో ఏది తినాలన్నా వాంతులు చేసుకుంటారు. చివరి స్టేజీలో పూర్తిగా చూపు కోల్పోతారు. ఎరా, ఆ జబ్బు నాకుంది కదా? అర్జున్, నాకింత ప్రమాదకరమైన జబ్బు ఉందని చెప్పడానికి చాలా ప్రిపేర్ చేసావు కదూ. నా ఉద్దేశం వద్దురా, ఇంకేం చెప్పొద్దు. నిజం చెప్పు. నేను ఈ మధ్య 2 సార్లు అనుకోకుండా స్పృహ కోల్పోయాను. నాకే తెలియని ఏదో ఇల్నెస్ నన్ను డిస్టర్బ్ చేస్తోంది. సారీరా. కొన్ని కోట్ల జనంలో ఏ ఒక్కళ్ళలోనో కనిపించే జబ్బు నీకు రావడం చాలా బాధగా ఉందిరా. మనిషి చావడం ఖాయం, కానీ నేను ఒక బిడ్డకి తండ్రిని కాబోతున్నాను రా. ఇంకా 9 నెలలు నేను బ్రతకగలనా? బ్రతుకుతావురా, తప్పకుండా బ్రతుకుతావు. రే, జబ్బును గురించి అంత విపులంగా చెప్పి ఇప్పుడు ధైర్యం చెప్తున్నావురా. కనీసం నేను ఏ స్టేజ్లో ఉన్నానో కరెక్ట్గా చెప్పరా? అది చెప్పరా? అది ఫస్ట్ స్టేజ్ దాటావురా. అంటే మాక్సిమం నేను 9 నెలలు మాత్రమే బతకగలను కదా? రేయ్, అధైర్యపడకరా. ఇవాళ మందు లేకపోవచ్చు, రేపు రావచ్చు. ఆ రేపు నేను చచ్చిన తర్వాత రావచ్చు కదరా? అర్జున్, అవునరా. ఒరే అర్జున్, మనిషి విల్ పవర్కి మించిన మందు లేదురా. ఎన్నో మిరాకిల్స్ జరిగాయి. మెడికల్ నాలెడ్జ్ పలానా వాడు చనిపోతాడు అని చెప్పినా బ్రతికి సైన్స్కే సవాలు చేసిన కేసులు కొన్ని వందలున్నాయిరా. నా బాధంతా నేను చనిపోతానని కాదురా. నేను కొన్ని నెలల్లో చనిపోతానని తెలిస్తే అమ్మ, నాన్న, ముఖ్యంగా తరంగిణి ఏమైపోతుందోరా. నిజమేరా, వాళ్ళు తట్టుకోలేరురా. నాకంటే ముందు వాళ్ళు దిగులుతో చనిపోతారేమోరా. రే, ఈ నిజం మా ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. అర్జున్, అవునరా, ఎవరికి నేను చనిపోతానని తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరురా. ప్లీజ్ నా మీద ప్రమాణం చేయి. నా కోసం ఈ నిజాన్ని మనిద్దరి మధ్య పాతేయాలి. అలాగేరా, ఐ ప్రామిస్ యూ. హార్డ్లీ 10 months, 10 నెలలు, కేవలం 300 రోజులు. ప్రతిరోజు, ప్రతి నిమిషం నన్ను నా వాళ్ళ నుంచి దూరం చేస్తోంది. వాళ్ళు నేను లేకపోయినా బ్రతకాలి. అందుకోసం అవసరమైన పనులన్నీ నేను చెయ్యాలి. అర్జున్, నువ్వు ఇప్పుడు చేయాల్సింది చావటానికి ప్రిపేర్ అవటం కాదురా. మరి
బ్రతకడానికి నిర్ణయించుకోవాలి. నీ విల్ పవర్తో నువ్వు బ్రతకగలనే నమ్మకాన్ని నీలో నింపుకోవాలి. నీ విల్ పవర్కి మించిన అద్భుత శక్తి లేదురా. ఐ విల్ ట్రై. ట్రై కాదురా, నీ కోసం, నీ వాళ్ళ కోసం నువ్వు బ్రతకాలిరా. అలాగేరా, అలాగే. వస్తాను. బాబు అర్జున్, నేనేం పాపం చేశానన్రా? నాకీ కడుపు కోత, నాకీ శిక్ష. టైం 11 దాటుతోంది. ఇంతవరకు ఇంటికి రాకుండా ఉండరే? ఒకవేళ ఆలస్యం అయితే ఫోన్ చేస్తారు కదా. ఏమిటమ్మా, బాబు ఇంకా రాలేదా? రాలేదత్తయ్య. ఫోన్ చేస్తే కూడా తీయడం లేదు. కంగారుగా ఉంది.
మావయ్య ఆలస్యం అయితే తప్పకుండా ఇంటికి ఫోన్ చేసి చెప్తారు. ఈరోజు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోవడం లేదంటే నాకు భయం వేస్తోంది మావయ్య. నువ్వేం భయపడకమ్మా, నేను వెళ్ళి చూసొస్తానుగా. పదండి. మావయ్య నేను కూడా వస్తాను. నువ్వెందుకమ్మా, మేమిద్దరం వెళ్తున్నాగా. కేరా ఇంత ఆలస్యమైందే. ఆలస్యమైందని మీరే అంటున్నారు. ఆలస్యం అవుతుందని తెలిసినప్పుడు కనీసం ఒక ఫోన్ చేయొచ్చు కదరా. పనిలో ఉండి చేయలేదు నాన్న. ఎంత పనుంటే మాత్రం ఒక ఫోన్ చేయకూడదా? నువ్వు ఫోన్ చేయలేదని తరంగిణి ఎంత కంగారు పడిందో తెలుసా? కంగారు ఎందుకు తరంగిణి? కంగారు కాదా? ఇంట్లో అందరం ఫోన్ చేసాం కానీ ఎవరి ఫోన్కి రెస్పాన్స్ లేదు. అలాంటప్పుడు కంగారు పడవా ఏమిటి? హ, అదా, అది ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టాను, అందుకే వినపడలేదు. నేను ఫోన్ చేసిన తర్వాత అసలు ఫోనే ఆఫ్ చేసావు కదరా. నాన్న, బ్యాటరీ ఛార్జ్ అయిపోయిందేమో. అయినా ఏమిటి కంగారు? ఆలస్యంగా వస్తేనే అందరూ తీర్థయాత్రకు బయలుదేరినట్టు బయలుదేరారు. నన్ను వెతకడానికి ఎక్కడికైనా వచ్చేవాళ్ళు. ఎక్కడికైనా వచ్చేవాళ్ళరా? నువ్వు కనపడే వరకు వెతుకుతూ ఉండేవాళ్ళం. నేను పరాయి ఊరు వెళ్తే మీరేం చేసేవాళ్ళు? చెప్పా పెట్టకుండా మీరెక్కడికి వెళ్ళరు కదా. ఏమిటో అంత నమ్మకం? అవునండి, ఇప్పుడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదు కదా. పైగా తరంగిణి నీ పరిస్థితిలో వదిలేసి నువ్వు వేరే ఊరు వెళ్తావా? ఏమోనమ్మా, వెళ్ళాల్సి వస్తే వెళ్తాను కూడా. సర్లేండి, మీ మాట నెక్కించడానికి ఏదో ఒకటి చెప్పకండి. మీరు మాకు చెప్పకుండా ఈ ఊరు పొలిమేర కూడా దాటారు. ఆ సంగతి మాకు తెలుసు. రండి భోంచేద్దాం. ఇంత లేట్ అయినా ఇంకా భోంచేయలేదా? ఏమిటమ్మా, తరంగిణి టైంకి భోంచేయాలని నీకు తెలుసుగా? తెలుసురా, నువ్వు వచ్చేదాకా భోంచేనని కూర్చుంది. నేనే కాదు, అత్తయ్య మావిగారు కూడా భోంచేయలేదు. అదేంటి నాన్న, మీరైనా భోంచేయచ్చు కదా. ఏరా, నువ్వు తినకుండా ఎప్పుడైనా మేము తిన్నామంటరా. పద ఫోన్ చేద్దాం. ఏంటండి ఇంకా డ్రెస్సే మార్చుకోలేదు?
మర్చిపోయాను. చాలా లేట్ అయింది కదా. మీరే చెప్తున్నారుగా, ఇంకా నన్ను అడుగుతున్నారు? సారీ తరంగిణి, ఏదో మాటల్లో పడి టైం చూసుకోలేదు. ఎవరితో అండి? సెన్ తమిళ్ అదే సెన్ గుప్తాని ముంబై నుంచి వస్తే హోటల్లో మాట్లాడుతూ కూర్చున్నాను, అందుకే టైం తెలియలేదు. మరక్కడ డిన్నర్ చేయలేదా? డిన్నరా? అక్కడ హ, లేదు. అతను డ్రింక్ తీసుకున్నాడు, నేను కూల్ డ్రింక్తో కంపెనీ ఇచ్చాను, అంతే. అక్కడ భోజనం చేస్తే ఇంట్లో ఎలా తింటాను? సరే, తీసుకోండి. వద్దు, నువ్వు తీసుకో. ప్లీజ్ అండి, 2 ముక్కలన్నా తినండి. ఫోన్ ఎత్తలేదా అంటే అది సైలెంట్ మోడ్లో పెట్టానన్నారు, అవును, కానీ మీరు మీ ఫోను సైలెంట్ మోడ్లో పెట్టలేదు. లేదా? మరి నాకు రింగ్ వినిపించలేదుగా. ఈ రోజు నన్ను సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు కూడా పెట్టగలరు, కానీ నిజం తెలిసిన నాడు మీరు కూడా తల వంచక తప్పదు. మావయ్య గారు, మా ఇంట్లో ఇలాంటి ఫంక్షన్ చేయడానికి ఆడపిల్ల లేదు. మరదలుగా కన్నా మా ఇంటి ఆడపిల్ల అనుకుని తీసుకొచ్చాను, కాదను. ఈ శాల్తీకి ఎయిడ్స్ ఉందా డాక్టర్? మీరు నన్ను క్షమించాలండి. క్షమించండి తల్లి, నీకు నాకు ఏదో సంబంధం ఉన్నట్టు. అసలు రిజల్ట్ ఏంటో చెప్పు మన్మథ.